ముద్రగడ పద్మనాభం కుటుంబం రాజకీయ భవితవ్యంపై తర్జన భర్జన జరుగుతుంది. ముద్రగడ కుమారుడు గిరికి టచ్ లో ఉన్నారు వైసీపీ నేతలు. రాజకీయ అంశాలపై ఆయనతో చర్చించినట్టు తెలుస్తుంది. వైసీపీ నుంచి వచ్చిన ప్రపోజల్ పై తండ్రి ముద్రగడతో చర్చించారు గిరి. అయితే ఏమైనా ఉంటే డైరెక్ట్ గా నాతోనే మాట్లాడతారని, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని కొడుకుకు సూచించినట్టు తెలుస్తుంది. గతంలో కూడా ఇలాగే నాంచుడు వ్యవహారం జరిగిందని చెబుతున్నారు అనుచరులు. దీనిపై ఆచితూచి స్పందిస్తున్నారు వైసీపీ నేతలు. ఈక్వేషన్స్ ఆధారంగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ముద్రగడ పద్మనాభం కుటుంబం రాజకీయ భవితవ్యంపై తర్జన భర్జన జరుగుతుంది. ముద్రగడ కుమారుడు గిరికి టచ్ లో ఉన్నారు వైసీపీ నేతలు. రాజకీయ అంశాలపై ఆయనతో చర్చించినట్టు తెలుస్తుంది. వైసీపీ నుంచి వచ్చిన ప్రపోజల్ పై తండ్రి ముద్రగడతో చర్చించారు గిరి. అయితే ఏమైనా ఉంటే డైరెక్ట్ గా నాతోనే మాట్లాడతారని, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని కొడుకుకు సూచించినట్టు తెలుస్తుంది. గతంలో కూడా ఇలాగే నాంచుడు వ్యవహారం జరిగిందని చెబుతున్నారు అనుచరులు. దీనిపై ఆచితూచి స్పందిస్తున్నారు వైసీపీ నేతలు. ఈక్వేషన్స్ ఆధారంగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రెడీగా పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి సుధీర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సాయి సుధీర్, ఏంటి ముద్రగడ కొడుకు వైసీపీలో చేరబోతున్నారా? డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, ముద్రగడ కుమారుడు గిరితో వైసీపీ నేతలు టచ్ లోకి వెళ్లారు. ప్రస్తుతానికైతే ముద్రగడ వరకు వైసీపీ నేతలు ఈ ప్రస్తావన తీసుకుని వెళ్ళినప్పటికీ కూడా గిరితో ఈ వైసీపీలో చేరికకు సంబంధించి, అదేవిధంగా పొలిటికల్ అంశాలు, ఈక్వేషన్స్ ఆధారంగా కూడా వైసీపీ క్లారిటీకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. దానికి తగ్గట్లుగానే ముద్రగడ కుమారుడు, రెండో కుమారుడైన గిరితో పూర్తి స్థాయిలో చర్చలు జరుపుతుంది. పార్టీలోకి వస్తే ఏ విధంగా ఉంటుందని కూడా క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. అంటే ఇటు వైసీపీ నేతలు తీసుకొచ్చిన ప్రపోజల్స్ ను గిరి తండ్రి ముద్రగడ ముందు ఉంచినప్పుడు కూడా ఏమైనా ఉంటే డైరెక్ట్ గా వాళ్ళు తనతోనే మాట్లాడతారు. పూర్తి స్థాయిలో విషయంలో స్పష్టత ఉంటుంది. మధ్యలో నువ్వు జోక్యం చేసుకోకని కూడా ముద్రగడ కుమారుడు చెప్పినది కూడా మన పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా వైసీపీ స్పష్టత చేస్తుంది. ఏం చేయాలి, ముద్రగడని పార్టీలో ఏ విధంగా చేర్చుకుంటే ఏ విధంగా ఎటువంటి ఈక్వేషన్స్ ఉంటాయి, సామాజిక వర్గాల సమీకరణలు కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తుంది. దానికి తగ్గట్లుగానే ప్రస్తుతం పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. దానికి తగ్గట్లుగానే వైసీపీ కూడా ఈ ఈక్వేషన్స్ ని బేరీజ్ వేసుకుంటుంది. జిల్లా నేతలు కావచ్చు, అదేవిధంగా వైసీపీలోని ముఖ్య నేతలు మ్యూచువల్ ఫ్రెండ్స్ తో ఆధారంగా వాటితో కమ్యూనికేట్ అయ్యి ముద్రగడ గిరితో టచ్ లోకి వెళ్లారు. ఇటు గిరి కూడా ఒకటే చెప్తున్నారు, తండ్రిని దాటి తాను చేసేది ఏమీ ఉండదు. దానికి తగ్గట్లుగానే తండ్రి దగ్గర ఈ అంశాలను ప్రస్తావన తీసుకొచ్చాను కానీ ప్రస్తుతానికైతే ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ వైసీపీ నేతలు ఆ స్థాయి వ్యక్తులు ముద్రగడతో మాట్లాడితే దానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇటు ముద్రగడ అనుచరులు కూడా ఒకటే చెప్తున్నారు, గతంలో ఈ వైసీపీ నుంచి కూడా దాదాపు 10 నెలల పాటు ఇదే నాన్చుడు ద్వారా కొనసాగించారు తప్ప పార్టీలో చేరికకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కూడా చెప్తున్నారు. అంటే మరో 2-3 రోజుల్లోనే ముద్రగడ వైసీపీలో చేరికకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. శ్రావణి. రైట్ సాయి సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.